తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అది మొదటి పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ హాలిడేస్. ఈ స్టాక్ మార్కెట్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్. ఏ ట్రేడర్కైనా సరే అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఇన్ డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ఉన్నాం. ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో మనకు 2017లో చాలా హాలిడేస్ ఉన్నాయి, 13 హాలిడేస్ ఉన్నాయి. ఈ ఎవ్రీ హాలిడే కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ హాలిడే అనేది ఫ్రైడే కానీ ఫాలో అవుతూ ఉంటే, లేకుంటే మండే అయినా సరే ఉంటే, ఆ హాలిడే అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారో, లేకుంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తుంటారో, ఈవెన్ ఈక్విటీస్ కూడా వాటి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ లాజిక్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్యూచర్ని కానీ ఆప్షన్ కానీ హోల్డ్ చేసుకున్నప్పుడు ఆప్షన్ కానీ ఫ్యూచరు అనేది ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. దానికి ఎప్పుడైతే ఎక్స్పైరీ డేట్ మనకు దగ్గరికి వస్తుందో మన ఆప్షన్ కానీ ఫ్యూచర్ ప్రైస్ అనేది కానీ డౌన్ కావడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపీస్ ఉండే స్టాక్ ఫ్యూచర్ను మనం బై చేసినట్లయితే మంత్ స్టార్టింగ్లో 307 రూపీస్ ఉంటుంది. అంటే ఒక లాట్ సైజ్ వచ్చేసి ఒక 1000 లాట్ అనుకుంటే 1000 ఇంటూ మనకు 307 ఉంటుంది. కానీ స్టాక్ ప్రైస్ అనేది 300 రూపీసే ఉంటుంది. కానీ మనం ఎండ్ ఆఫ్ ద డేకి ఆ మంత్ ఎండ్కి వచ్చేసరికి మనము ఒక ఫ్యూచర్ ప్రైస్ను, ఆ సేమ్ ఫ్యూచర్ ప్రైస్ను మనము ఈక్వల్ టు స్టాక్ ప్రైస్ చూడొచ్చు. అంటే అప్పటికి కూడా ఆ స్టాక్ అనేది 295లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఆ ఫ్యూచర్ ప్రైస్ అనేది 295 కానీ 95.50లో అంటే చాలా దగ్గరికి అనేది వచ్చేస్తుంది. ముందున్నటువంటి 7 రూపీస్ కానీ 8 రూపీస్ డిఫరెన్స్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అది ఎందుకంటే ఈ స్టాక్ అనేది స్టాక్ ఎక్స్పైరీ డేట్ అనేది చాలా దగ్గరికి వచ్చింది. ఐ మీన్ దాని అర్థం ఏంటంటే స్టాక్ యొక్క ఫ్యూచర్ ఎక్స్పైరీ డేట్ పీరియడ్ అనేది చాలా దగ్గరికి వచ్చింది. కాబట్టి దాని ప్రైస్ అనేది డౌన్ అయ్యేదానికి స్కోప్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు డైలీ ట్రేడింగ్ జరుగుతుంది అనుకోండి, ఎవ్రీడే, అలాంటప్పుడు కొంచెం డౌన్ అవుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనకు హాలిడేస్ వస్తాయో, హాలిడేస్ వచ్చిన తర్వాత సడన్గా మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువ ఆ ప్రైస్ అనేది, ఆ ప్రీమియం ప్రైస్ అనేది డిక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తుంటాం మనం. ఆప్షన్స్ అనేవి మనం హోల్డ్ చేసుకుంటే వాటికి చాలా తక్కువ ప్రీమియమే పే చేస్తుంటాం. చాలామంది ఏమనుకుంటారు, ఆప్షన్స్ అనేటివి రిస్క్ లెస్ అనుకుంటారు, ప్లస్ వాటిని హోల్డ్ చేసుకున్నాం జరుగుతుంటుంది చాలామంది. ఎందుకంటే మనము కొంచెం అమౌంట్ మాత్రం పే చేస్తున్నాము, ఆ అమౌంట్ మాత్రం వెళ్ళేదానికి స్కోప్ ఉంది, దాని తర్వాత దానికి మించి అమౌంట్ అనేది వెళ్ళదు, రిస్క్ అనేది చాలా లిమిటెడ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ హాలిడేస్ వలన మరియు ఎక్స్పైరీ డేట్స్ వలన మన ఆప్షన్స్ ప్రైజెస్ అనేటివి చాలా చిన్న ప్రైజెస్ అనేటివి అయిపోతాయి. అంటే మనం ఇప్పుడు 100 రూపీస్ పెట్టేసి ఆప్షన్ కొంటే ఒక 5 డేస్ కానీ 6 డేస్ కానీ ఎప్పుడైతే ఆ ప్రైస్ మూమెంట్లో చేంజ్ లేదో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆప్షన్ ప్రైస్ 100 రూపీస్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్కి వచ్చేస్తుంది. ఈవెన్ ఆ స్టాక్ ప్రైస్ కానీ ఇండెక్స్ ప్రైస్ కానీ మూమెంట్ లేకున్నా కూడా ఆ ప్రైస్ అనేది చాలా డౌన్కి అయిపోతుంది. ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేట్ అనేది వెళ్తుంది కాబట్టి. కానీ అందుకోసమే మనము ఈ ఎక్స్పైరీ డేట్స్ ప్లస్ హాలిడేస్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఫ్రైడే కన్నా మనకు ఇక్కడ స్టాక్ మార్కెట్ హాలిడే వచ్చినట్లయితే మనకు ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ కంటిన్యూస్గా మనకు మార్కెట్ ఉండదు కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మనకు ఉంటుంది. అలా మీరు ప్రతి ఒక్కటి కూడా లింక్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి విషయము మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ప్రతి విషయాన్ని కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోండి ముందుగా, ట్రేడింగ్ చేసే ముందు అవి ఎలా లింక్ అవుతుంది అనేది. దాంతోపాటు ఈక్విటీస్ కూడా మనం ఎక్స్పైరీ డేట్ చూసినట్లయితే ఎక్స్పైరీ డేట్ అప్పుడు ఈక్విటీస్ కూడా కొంచెం ట్రబుల్ ఇస్తాయి. ఈక్విటీస్ అనేది ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్పైరీ డేట్స్లో మనము మార్కెట్ అవాయిడ్ చేయడం కొంతవరకు మంచిది. ప్లస్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే, మంచి ఎక్స్పర్ట్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. బిగినర్స్కు నా సజెషన్ ఏంటంటే ఈ ఎక్స్పైరీ డేట్స్లో మనం మార్కెట్ను అవాయిడ్ చేయడం చాలా వరకు ఉత్తమమైన పని.
మనం ఇక్కడ చూసినట్లయితే 2017లో మనకు చాలా వరకు లీవ్స్ ఉన్నాయన్నమాట. లీవ్స్ అనేటివి మండే అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. దాంతోపాటు ఫ్రైడే కూడా ఎక్కువ మనకు చూడొచ్చు. ఫ్రైడే, మండే అనేటివి ఎక్కువ ఉన్నాయి లీవ్స్. ఈ మొత్తం ఈ అన్ని రోజుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైతే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తున్నారో ప్లస్ ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ఎక్స్పైరీ డేట్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్లస్ ఈ వీకెండ్స్లో ఎప్పుడైతే ఫ్రైడేస్ కానీ ఫ్రైడే అనేది హాలిడే వచ్చిందనుకోండి, అప్పుడు దానికి ముందు రోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చాలామంది వీకెండ్స్లో సెల్ చేసి మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెష్గా జాయిన్ అవుతుంటారు. కాబట్టి మనం ఇలాంటి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ ప్రైస్ అనేది 0.5 to 1% డౌన్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది ఈ సెల్లింగ్ ప్రెజర్ వలన. కాబట్టి మీరు వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. దీంతోపాటు మన ఛానల్లో చాలా వరకు టెక్నికల్ వీడియోస్ కానీ ఇంకా స్టాక్ మార్కెట్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ కానీ చాలా వరకు అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోని కూడా మీరు చూసి మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోండి. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్తో మనం ప్లే చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ చాలా రియల్ మనీతో మనం హార్డ్గా మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, మనం డబ్బులు ఎక్కువ చేసుకోవడానికి మంచి రిటర్న్స్ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా బాగా నేర్చుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎవరైనా సరే ఇంకా స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్కు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా క్లాసెస్కు జాయిన్ కావచ్చు. మీరు నాకు ఈమెయిల్ పంపించవచ్చు ramanjul.techhelp@gmail.comకి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దాంతోపాటు మన తెలుగు వారికి మన వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.